అన్ని నెంబర్లు తెలుసా? తెలుసు. చిరంజీవి నంబర్ 23454546. పొద్దున్నే లేవగానే మీరు ఆ రోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో మీ ఫోనే మీకు చెప్తే, వీకెండ్స్ మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే మీ బాడీ రిలాక్స్ అవుతుందో మీకు ఫోనే మీకు సజెస్ట్ చేస్తే, సడన్గా మీరు ట్రిప్కి వెళ్ళాలి, ట్రిప్ ఐటినరీ అంతా ప్లాన్ చేసి మీ ఫోనే మీ ముందు పెడితే చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది కదా. కాకపోతే ఇవాళకి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చేసేది ఎవరో కాదు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, వీటి LLMs అంటారు. మీరందరూ రజనీకాంత్ రోబో మూవీ చూసే ఉంటారు. దానిలో ఎలా అయితే రోబో ఫోన్ డైరెక్టరీ అంతా స్కాన్ చేసి చిరంజీవి నెంబర్ అడగగానే చెప్తుందో, అలాగే LLMs కూడా ఆన్లైన్లో ఉండే డేటా అంతటి మీద ట్రైన్ అయ్యి మీరు ఎలాంటి క్వశ్చన్ అడిగినా దానికి రెస్పాండ్ అవుతుంది. ఇదంతా చాట్ జీపీటీ కదా, LLM ఏంటి అని అనుకుంటున్నారా? చాట్ జీపీటీ అనేది చాట్ ఇంటర్ఫేస్. బ్యాక్గ్రౌండ్లో ఇది కూడా LLM యూజ్ చేస్తుంది. LLMస్కి మీరు రోజు చూసే చాట్ ఇంటర్ఫేసెస్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. LLM మోడల్స్ అంటే ఓపెన్ అయ్యే దగ్గర ఫ్యూ మోడల్స్ ఉంటాయి, లైక్ GPT 3.5 టర్బో, GPT-4o, GPT-4o మినీ. కానీ చాట్ జీపీటీ అనేది ఒక చాట్ ఇంటర్ఫేస్. బ్యాక్గ్రౌండ్లో మీరు అడిగే క్వశ్చన్ ఆ LLM మోడల్కి పంపిస్తుంది. LLM మోడల్ ఇచ్చే రెస్పాన్స్ మీకు ఈ చాట్ జీపీటీ చాట్ ఇంటర్ఫేస్లో చూపిస్తుంది. చాలా కంపెనీస్ వాటికి LLM మోడల్స్ రిలీజ్ చేసాయి. ఓపెన్ ఏఐకి నేను చెప్పిన చాట్ LLM మోడల్స్ అయితే గూగుల్ వాడు జెమినై 2.0 రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు మీరు LLM గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ LLMs ఏం చేస్తా చూద్దాం. ఫస్ట్ వన్, టెక్స్ట్ టు టెక్స్ట్. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే అది రెస్పాండ్ అవుతుంది చూసారా, అది టెక్స్ట్ టు టెక్స్ట్. దీంట్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఓపెన్ ఐ నుంచి చాట్ జీపీటీ, గూగుల్ నుంచి జెమినై, మైక్రోసాఫ్ట్ నుంచి కోపైలట్. నెక్స్ట్, టెక్స్ట్ టు ఇమేజ్. మీరు ఏదైనా ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంటెంట్ క్రియేటర్, ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. మీరు ఒక టెక్స్ట్ ఇస్తే ఈ జీపీటీకి కానీ లేకపోతే కోపైలట్కి కానీ మీకు ఎలా కావాలనుకుంటున్నారో ఇమేజ్ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ LLM మోడల్స్ ఆర్ ఈ చాట్ జీపీటీ, జెమినై ఇవి మీకు ఇమేజ్ క్రియేట్ చేసి ఇస్తాయి. అవి టెక్స్ట్ టు ఇమేజ్. థర్డ్ వన్ ఈస్ టెక్స్ట్ టు వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డైరెక్టర్, మీ కెమెరామ్యాన్కి, మీ యాక్టర్స్కి ఒక సీన్ నరేట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు నరేట్ చేసే ప్రాసెస్లో మీ విజువలైజేషన్ క్లియర్గా వాళ్ళకి వెళ్తుందో లేదో తెలియదు. సో మీరు అదే ఈ అప్లికేషన్స్ యూజ్ చేసి మీ విజువలైజేషన్ క్లియర్గా టూల్స్కి ఎక్స్ప్రెస్ చేస్తే అది ఒక వీడియో క్రియేట్ చేసి ఇస్తుంది. మీరు అది చూపించవచ్చు. దానివల్ల మీ థాట్ ప్రాసెస్ క్లియర్గా కన్వే అవుతుంది. టెక్స్ట్ టు వీడియోలో చాలా టూల్స్ ఉన్నాయి. సోరా, రన్వే ML, నెక్స్ట్ ఇమేజ్ టు వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ట్రిప్కి వెళ్ళారు, ఎక్కడో ఒక ఫోటో తీసుకున్నారు. బట్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అరే జస్ట్ ఫోటో తీసుకున్నాను, ఒక వీడియో తీసుకుంటే బాగుంది అనిపించింది అనుకోండి. మీరు ఏం చేస్తారు? మళ్ళీ మీరు వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ వీడియో తీసుకోవడం కష్టం కదా. సో మీరు ఇప్పుడు అదే ఒక టూల్కి మీరు ఇమేజ్ ఇస్తే అది ఒక వీడియో కింద క్రియేట్ చేసి మీకు ఇస్తే అది ఎలా ఫీల్ అవుతారు మీరు? సో చాలా అప్లికేషన్స్ ఆన్లైన్లో మనకి ఈ ఇమేజ్ టు వీడియో కేటగిరీలో ఉన్నాయి. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ హీలియో AI, ఇన్వీడియో. బై నౌ LLM అంటే ఏంటి, LLM ఏమేం చేస్తుందో చూసారు. నౌ ఆన్ ఎ డైలీ బేసిస్ మీకు LLM ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. లెట్స్ సే మీరు సడన్గా ఒక ట్రిప్కి వెళ్ళాలనుకున్నారు అనుకోండి. ప్రీవియస్గా అయితే ఏం చేసేవాళ్ళు? చాలా రీసెర్చ్ చేసి యూట్యూబ్లో వ్లాగ్స్ చూసి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎంత బడ్జెట్లో వెళ్ళాలి అని మీరు రాసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా సింపుల్గా మీరు ఏ డే స్టార్ట్ అవుతున్నారు, ఎన్ని డేస్ ఉంటారు, ఈ బడ్జెట్ ఎంత, మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు అని చాట్ జీపీటీకి మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి. మీకు చాట్ జీపీటీ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మీ కంప్లీట్ ఐటినరీ మీ ముందు పెడుతుంది. ప్రాంప్ట్ అంటే ఏంటో కాదు, మీరు అడిగే క్వశ్చన్నే ప్రాంప్ట్ అంటారు. మిడ్ ఆఫ్ ద వీక్లో మీ దగ్గర ఫ్యూ వెజిటేబుల్స్ ఉంటాయి,
ఆ వెజిటేబుల్స్తో ఎలాంటి డిష్ ప్రిపేర్ చేయాలో మీకు తెలియకపోతే ఆ వెజిటేబుల్స్ లిస్ట్ అంతా చాట్ జీపీటీకి మీరు పంపిస్తే ఆ వెజిటేబుల్స్ యూజ్ చేసి ఎలాంటి డిష్ ప్రిపేర్ చేయాలి, ఎన్ని డిషెస్ ప్రిపేర్ చేయాలి, రెసిపీస్ని క్యూరేట్ చేసి మీకు ఇస్తుంది. ఇప్పటి వరకు మనం ఎల్ఎల్ఎం గురించి, ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది, మనకి ఎల్ఎల్ఎం ఎలా యూజ్ అవుతుందో తెలుసుకున్నాం. జనరల్గా ఎల్ఎల్ఎం అన్నా, ఈ చాట్ జీపీటీ అప్లికేషన్స్ అన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కో లేకపోతే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కో మాత్రమే అని అనుకుంటారు. కానీ ఇది అందరూ వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్స్లో యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో చెప్పిన టూల్స్లో మీరు ఆల్రెడీ ఏమైనా టూల్స్ యూజ్ చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ప్రొఫెషన్కి ఎల్ఎల్ఎం యూజ్ చేయాలనుకుంటే ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలో మీకు తెలియకపోతే కింద కమెంట్ సెక్షన్లో మీ ప్రొఫెషన్ని కమెంట్ చేయండి. దానికి రిలేటెడ్ ఎల్ఎల్ఎం టూల్స్ని నేను సజెస్ట్ చేస్తాను.